హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ మరియు లోకో పైలట్ ఎగ్జామ్ డేట్ల గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది ఒక ఆర్టికల్లో మనం చూద్దాము, వాటి ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు ఉంటాయి ఏంటనేది. ఈ ఆర్టికల్ కనుక మనం చూస్తే ఇక్కడ ఏంటంటే అజ్మీర్కి సంబంధించిన న్యూస్ పేపర్ ఇది. ఇక్కడ చూస్తే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 14th ఏప్రిల్లో ఇచ్చారు. ఇప్పటివరకు 5 months కంప్లీట్ అయిపోయినప్పటికీ ఎగ్జామ్ డేట్ గురించి ఏమి న్యూస్ అయితే లేదు. అలాగే ఏఎల్పికి సంబంధించి నోటిఫికేషన్ మనకి January 17th ఇచ్చారు. దీనికి కూడా మనకి 9 months కంప్లీట్ అయిన ఎగ్జామ్ డేట్ గురించి ఎవరు ఏం చెప్పట్లేదు. సో ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ లేదా డిసెంబర్లో జరగబోతుంది అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఏజెన్సీలు కూడా సెలెక్ట్ అయినాయి, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. సో ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ లేదా డిసెంబర్లో పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోండి, మనకి టైం ఎక్కువ లేదు. ఇక్కడ మనం టైం కనుక చూస్తే ఒక 50 days టైం తీసుకోండి. మీరు 50 days ఒక రోజులో మనకి 8 hours మీరు చదువుకుంటే కనుక 400 hours మనకు వస్తుంది. 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 hours అనేది వస్తుంది. 100 hoursలో మీరు 100 hours వస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి. 100 hoursలో మనకి మీరు చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, అలాగే రివిజన్ చేయాలి, అలాగే మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో లేదంటే మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సబ్జెక్టులు మీరు ఈ విధంగా చేసుకోవాలి. సిలబస్ రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు తగ్గట్టుగా